హాయ్ అండి. వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడసాని. ఈరోజు నేను మీకు పాలక్ రైస్ విత్ రైతాతో చూపించబోతున్నానండి. లంచ్ బాక్స్లోకి క్విక్ రెసిపీ అండి. ప్రాసెస్లోకి వెళ్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులో 2-3 కట్టల పాలకూరను కడిగి ముక్కలు కోసి వేసుకుందామండి. చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి ముక్కలు, టేబుల్ స్పూను ఉప్పు, ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మిక్సీని గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి, పలుకులు లేకుండా. అప్పుడే రైస్లోకి బాగా కలుస్తుంది. ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా చక్కని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పులావ్ దినుసులు వేసుకుందామండి. మీ ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి వాడుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి నేను వాడుతున్నాను. ఆకు, షాజీరా, చెక్క, లవంగ, జీడిపప్పు, ఇలా వీటన్నిటిని దోరగా వేయించుకుందామండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇలా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర గ్రేవీని మనం ఇందులో వేసుకుందామండి. లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ నూనె పైకి తేలే వరకు ఉడికించుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఈలోపు మనం రైతాని ప్రిపేర్ చేసుకుందాము. 2 కప్పులు పెరుగు తీసుకొని బాగా చిలికి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. బాగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఉండి రైతా రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుందాము. రైస్ అంతా బాగా కలుపుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. చూసారా, చాలా క్విక్గా అయిపోయిందండి. ఏం కూర చేయాలా అని ఆలోచించేలోపు మనం ఈ పాలక్ రైస్ని చేసేయచ్చు. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.